నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఒరే మట్టోడా, పగిలిపోయిన మట్టి కొండలు నెత్తిపైన పెట్టుకుని వచ్చినవేంద్రా? ఉలవలు వేయించుకోవడానికన్నా ఉలవల పూర్వకాలంలో మన పెద్దోళ్ళు వేయించుకొని తినే ఉలవలు కానీ మీకు కానీ తెలుసుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో ఒక అన్న ఫోన్ చేసి, ఓ బ్యాచులర్ బ్రదర్ అన్న, నీతో మా అమ్మ ఒకసారి మాట్లాడుతాంటన్నా అని వాళ్ళ అమ్మకి ఫోన్ ఇస్తే, వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకొని, బాబు నీ వంటలన్నీ చాలా బాగుంటాయి బాబు, నా కోసం మా చిన్నప్పుడు మా నాయనమ్మ ఉలవ పప్పు ఉలవ చారు చేసి పెట్టేది, ఉలవ పప్పులో నెయ్యి వేసుకుని తింటే భలేగుండేది, నీకు గాని వీలుంటే మీ నాన్నమ్మ తోటి ఉలవ పప్పు ఉలవ చారు చేసిస్తావని అడిగింది. అందుకని మా జేజిని అడిగితే, మా జేజి ఉలవలు వేయించుకొని వాటిని ఇసురుకొని చెరుక్కొని గంట సేపు కట్టెలపై మీద ఉడకబెట్టి ఆ ఉలవల్లో ఊరిన నీళ్లు బయటికి తీసుకొని ఆ పప్పుని గుత్తి తీసుకొని గట్టిగా ఎనుపుకుంటే పూర్వం మన పెద్దోళ్ళు తినే గట్టి ఉలవ పప్పు అయితే రెడీ అయిపోద్ది. ఆ తర్వాత ఉలవ రసం తిరగమాత వేయించుకొని పప్పులోంచి తీసుకున్న నీళ్లు చింతపండు రసం పోసి బాగా తెరలని రోట్లో దంచుకున్న రసం పొడి వేసుకొని దింపుకుంటే ఉలవ రసం అయితే రెడీ అయిపోద్ది. ప్లేట్ నిండా అన్నం పెట్టుకొని ఉలవ గట్టి పప్పు వేసి దానిపైన ఒకరంత నెయ్యి పోసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బ కమ్మంగా అంటే ఉలవ పప్పుతో కలుపుకున్న అన్నంలో ఉలవ రసం పోసుకొని ఒక్క ముద్ద కలుపుకొని మూతికేసి పెరుక్కొని తింటుంటే అబ్బా నీ పాసుకుల సమ్మంగా ఉండింది.